నమస్తే ఎన్హెచ్ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఖైరతాబాద్ గణేశుడికి పూర్తయిన తొలి పూజ. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. విజయవంతంగా బుడమేరు గండి పూడ్చివేత పనులు పూర్తి. ఏజెన్సీలకు ఆర్మీ తోడవడంతో పూర్తయిన గండ్ల పూడ్చివేత. హైదరాబాద్ పబ్బులపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. 4 డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిందన్న అధికారులు. తన వద్ద కూడా ఒక రెడ్ బుక్ ఉందంటున్న టీడీపీ మహిళా నేత. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలు. పారిస్ పారాలింపిక్స్ 2024 భారత్ కు 6 స్వర్ణం. రికార్డు సృష్టించిన ప్రవీణ్ కుమార్. ఢేర్మన స్టాక్ మార్కెట్లో 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్. డీటెయిల్స్ చూస్తే ఖైరతాబాద్ మహాగణపతికి తొలి రోజు పూజ పూర్తయింది. ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు చేరుకుని తొలి పూజలో పాల్గొన్నారు. రేవంత్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మహాగణపతి తొలి పూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. ఇవాళ ఉదయమే ఒగుడోలు బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగా ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువ గాయత్రి సమర్పించారు. ఇక మహాగణపతి పూజ అనంతరం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 ఏళ్లుగా నిర్వహించడం గర్వకారణమన్నారు. 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టిని ఆకర్షించే విధంగా వినాయక చవితిని నిర్వహించడం ఆసక్తికర పరిణామమని రేవంత్ అన్నారు. ఖైరతాబాద్ వినాయకుడు దేశంలో గొప్ప గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు. వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు జూబ్లీహిల్స్ లోని తమ నివాసంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పండితులు తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనాలను ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా విజయవాడ కలెక్టరేట్ లో గణనాథునికి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వరాజ్యము వైరాజ్యం పరమేష్టిము రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హర హర మహాదేవ హర. జై బోలో గణపతి మహారాజ్ కి. ప్రసాద ఫల సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలన సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు.
క్షిప్రమేవ రాష్ట్రేణ అనావృష్టి నివారణ సిద్ధి ద్వారా సువృష్టి సిద్ధిరస్తు శాంతి సుస్థిరత సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని మాశక్తి ఆలయంలో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల వేద మంచోచ్చరణల మధ్య మంగళహారతి పట్టి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఐక్యతే లక్ష్యంగా హిందూ జాగరణనే ధ్యేయంగా లోకమాన్య తిలక్ ప్రారంభించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఓం విశ్వేత్తాత్తే సవనేజ ప్రమాచ్యాయ కర్తమన్వతే పారావతం యద్భృ సంవృతం వస్సపావనోర్షభాయ శరబంధవే. ఓం నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే దివిదేభ్యః ఓం సుఖహర్తా దుఃఖహర్తా వార్తా విఘ్నాజే గురవే గురవే ప్రేమ కృపాజయాజే సర్వాంగే సింధోర్మసింధోరాజే ఖండే జనకే బాలముక్తాపాలాంజే జయ దేవ జయ మంగళమూర్తాజే ఆనందమంగళ నీరాజ ఆరాధిక్యం సమర్పయామి జలేన ప్రదక్షిపయామి యజమానహస్తే నేత్రరక్షాందారయామి. అందరూ కూడా ఆరతికి చూసి నమస్కారం చేసుకుని చేతులు బయట ఓం తత్పురుషాయ విద్వాన్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ పాలిట దశమ గ్రహమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. ప్రజల మంచి కోసం యాగం చేస్తే ఆయన కేసీఆరే కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నవగ్రహ యాగం చేయడంపై సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాద్ లో సంజయ్ మీడియాతో మాట్లాడారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడు కూడా 9 అంతస్తుల సచివాలయంలో 3 అంతస్తుల మేర డోమ్లు కట్టారని వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక సచివాలయం పై భాగంలో ఉన్న డోమ్లను బరాబరు కూల్చివేస్తామని పునర్ఘటించారు. రాజకీయంగా కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు 10 నెలల క్రితమే నో ఎంట్రీ ప్రకటించారని, ఇక రీ ఎంట్రీ ఎక్కడిదని ప్రశ్నించారు. ఏమవసరం చెప్పా నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ పూజలు ఏమవసరం? ఏమవసరం చెప్పా నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ పూజలు ఏమవసరం? ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్నా, 9 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తులు డూమ్లే కట్టిపోయాడు. 3 అంతస్తులు డూమ్లే. దానిలో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు. కానీ దానిలో పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి. దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికే ప్లేస్ లేదు, పొట్టుపొట్టు తిట్టుకుంటారు వాళ్ళు. పొద్దున్న లేచి ఆ తమ్ము ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారు తిట్టుకొని పోతారు, లేవు లోపడుకోరు. వాళ్ళకి ఆ ప్లేస్ లేదు. దానిలో 9 అంతస్తులకు 3 అంతస్తులు డూమ్లు ఎవడన్నా మెడకాయ మీద తలకి ఆయన భాషలనే మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు 3 డూమ్ల కోసం 3 ఫ్లోర్లు కడతారు. 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్కా కూర్చోస్తారు, బరాబరు కూర్చేస్తారు. దాన్ని మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్కా కూర్చేస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. ప్రజలందరూ హర్షించే విధంగా చేస్తాం. డూమ్లో మాత్రం పక్కా కూర్చుంటాం బరాబర్. దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము. ఈ విపత్కర పరిస్థితిలో రాజకీయాలు విమర్శలు తావివ్వకుండా వరదలు నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా పరిహారం అందించాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటెల మాట్లాడుతూ, దొంగలు పడితే కొన్ని వస్తువులుంటాయేమో కానీ వరద వస్తే మాత్రం సర్వస్వం తీసుకుపోయాయని, తక్షణమే ప్రభుత్వం వరద బాధితులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాటు బండి సంజయ్ వరద ప్రాంతాలను పరిశీలించి పరిహారం అందించాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రిని కోరమని, రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాల్లో గ్రామాల్లో పంట నష్టం అంచనా ఇంకా వేయలేదని, కూలిన ఇల్లు చనిపోయిన పశు సంపద లెక్క తీయలేదని, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించారు తప్ప ₹1 ఇవ్వలేదని, వెంటనే డబ్బులు అందించాలని తెలిపారు. ఇక్కడ రాజకీయాల కంటే కూడా ఒకరికొకరు విమర్శించుకోడే పని కంటే కూడా ప్రజలకు న్యాయం జరగాలి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ అని కాదు కానీ తక్షణమే స్పందించమని చెప్పి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ బృందాలు రావడం, అసెస్ చేయడం, ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మాలాంటి వాళ్ళం కూడా కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడి తక్షణమే
తెలంగాణలో పక్కకున్నటువంటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీకు కోరినప్పుడు వారు వెంటనే స్పందించి మీరు భరోసా ఇవ్వండి, తప్పకుండా ఆదుకుందాం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేకుండా ప్రజలందరినీ కూడా ఆదుకునే ధర్మాస్కారం ఉన్నటువంటి ఈ రోజులలో ఎక్కడ కూడా పెట్టిన ఇసుక మెటలు కావచ్చు, కోతపడ్డ పంట పొలాలు కావచ్చు, కొట్టుకపోయిన పంటలు కావచ్చు, నీట మునిగిన పంటలు కావచ్చు, చెర్లు తెగిపోయి కొట్టుకపోయేటటువంటి లక్షలాది రూపాయల మత్స్య సంపద కావచ్చు, ఇవాళ కూలిపోయిన ఇండ్లు కావచ్చు, ఇళ్లకు నీళ్ళొచ్చి సర్వస్వం కొట్టుకపోయినటువంటి ఆస్తులు కావచ్చు, ఇట్లాంటి వాటి విషయంలో ఇప్పటిదాకా ఏమీ అసెస్మెంట్ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వం తక్షణమే ఇవన్నిటి పట్ల ఒక అసెస్మెంట్ చేయమని చెప్పి కోరుతున్నా. ఇప్పటివరకు పిడుగుపడి చనిపోయిన వాళ్ళకి కానీ, వాగులలో కొట్టుకపోయి చనిపోయిన వాళ్ళకి కానీ ఒక్క రూపాయి కూడా రాలే. మేము అంటున్నాం ప్రభుత్వాన్ని తక్షణమే మీరు ఏదైతే తక్షణ సాయం కింద అందిస్తామని చెప్పి ప్రామిస్ చేసిండ్రో వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పశు సంపద, మత్స్య సంపద వాటికి కూడా తక్షణమే సాయం అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తున్న ఫోటోలు అంటే మామూలు నష్టం జరగలేదు. జేసీబీలు కొట్టుకపోయి ఇట్లా ముద్ద బొమ్మలకు అయిపోయినాయి. జేసీబీలు, ట్రాక్టర్లు, తర్వాత ఆటోలు కొట్టుకపోయి ముద్దలకు అయిపోయినాయి. ఆయన ఉపాధి ఆటో నడపడమే, ఆయన ఉపాధి ట్రాక్టర్ మీద బతకడమే, ఆయన ఉపాధి జేసీబీ మీద బతకడమే. ఇట్లా మొత్తం ముద్ద అయిపోయింది. వాళ్ళందరికీ తక్షణమే అసెస్ చేసి మరి ఇన్సూరెన్స్ ఉందా లేదా, మరి బ్యాంకు లోన్ సంగతి ఏంది, రిస్క్లోకి వచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ చేస్తారా, మీ ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో ఒక విధి విధానం ప్రకటించాలని చెప్పి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇంతకాలం సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఇక ఆయన పదవీకాలం గత జులైలోనే ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్షుడికి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం 2-3 నెలలు పార్టీ నేతలతో చర్చలు జరిపింది. మధు యాష్కి గౌడ్, ఎంపీ బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా పోటీ పడినప్పటికీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ కి బాధ్యతలను అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి అండదండలు ఉండటంతో మహేష్ కుమార్ గౌడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. తనను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలను తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపు మేరకు న్యాయవాది శివలీల విజయవాడ వరద బాధితుల కోసం చీరలు, దుప్పట్లను, అలాగే టీడీపీ నాయకులు చిట్టిప్రో లోకేశ్వరరావు 10,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే గల్లా మాధవికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితుల కోసం తన పిలుపును అందుకుని శివలీల ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని, ఇదే స్ఫూర్తితో దాతలందరూ ముందుకు రావాలని, వారి నుండి సేకరించే విరాళాలు 8వ తేదీన విజయవాడలో వరద బాధితులకు పంపిణీ చేయనున్నామని గల్లా మాధవి తెలిపారు. నమస్తే అండి. ఈరోజు అడ్వకేట్ శివలీల గారు వారి హస్బెండ్ వరద బాధితుల కోసం విజయవాడలో ఇంకా జలదిగ్బంధంలో ఉన్న వరద బాధితుల కోసం చీరలు, అలాగే దుప్పట్లు వారి సహాయార్థం పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 8వ తారీఖు వీటన్నింటినీ కూడా కలిపి తరలించడం జరుగుతూ ఉంది. సుమారు 100 చీరలు, అలాగే 100 దుప్పట్లు వరద బాధితుల కోసం సహాయార్థం పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఒక మంచి ఆలోచన, మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బాధితులకి మరింత సాయాన్ని ప్రతి ఒక్కరూ చేకూర్చాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. వరద బాధితుల కోసం శ్రీ గల్లా మాధవి గారు, నా ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గం శ్రీ గల్లా మాధవి గారు పిలుపు మేరకు మేము వరద బాధితుల కోసం ఈరోజు ఒక 100 చీరలు, ఒక 100
దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా మన వరద బాధితుల కోసం సహాయ నిమిత్తం కోసం అందరం కూడా ఇలాగే చేసి వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళ ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన అందరం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం ఎమ్మెల్యే గారు దీన్ని ఒక మంచి పని ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఆ స్ఫూర్తిగా మేమందరం కూడా మేము పాల్గొనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము పంపిణీ చేస్తాము. అందరూ కూడా ఇలాగే ముందుకు వచ్చి వరద బాధితుల కోసం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్లోని గణపతి దేవాలయంలో సతీ సమేతంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సకల విఘ్నాలను తొలగించే వినాయకుడు అందరికీ శుభాలను విజయాలను అందించాలని వినాయకుడికి ప్రార్థించడం జరిగింది. భక్తులందరూ కూడా శుభాకాంక్షలు. ఏ ముక్కు ముక్కినా సంవత్సరాల సంది కూడా దర్శనం ఫ్యామిలీతో అందరికీ కూడా శుభాకాంక్షలు. విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు గండ్లను అధికారులు పూడ్చివేశారు. భారీ వర్షాలకు ప్రవాహం పెరిగి బుడమేరు వాగుకు 3 గండ్లు పడగా విజయవాడను వరద ముంచెత్తింది. రంగంలోకి దిగిన జలవనరుల శాఖ అధికారులు బుడమేరు గండ్లను పూడ్చివేసేందుకు నిరంతరాయంగా శ్రమించారు. ఏజెన్సీల సాయంతో 2 గండ్లను పూడ్చివేసిన అధికారులు 3వ గండిని పూడ్చేందుకు ఆర్మీ సాయం తీసుకున్నారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గండ్లను పూడ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో శుక్రవారం నుంచి గండ్ల పూడ్చివేత పనులు నిరంతరాయంగా సాగాయి. శనివారం మధ్యాహ్నానికి 3వ గండిని కూడా పూడ్చివేయడంతో దిగువ ప్రాంతాలకు వరద నిలిచిపోయింది. కాగా బుడమేరు డైవర్షన్ ఛానల్ కు ఒక్కసారిగా 60,000 క్యూసెక్కుల వరద రావడం వల్లే గండ్లు పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ గండ్లను పూడ్చివేసేందుకు ఏజెన్సీలతో పాటు చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు కృషి చేశారని అధికారులు వివరించారు. బాసర IIITలో పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థుల నిరసన 4వ రోజు కొనసాగింది. అసమర్థ ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ తక్షణమే తొలగించి యూనివర్సిటీకి నూతన వీసీని నియమించాలని బాసర IIITలో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వెంకటరమణ మీద విజిలెన్స్ ఎంక్వైరీ ముఖ్యమంత్రి వెంటనే ఆదేశించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు తెలియకుండా వెంకటరమణ అక్రమాలకు వంతపాడుతున్న ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ ఆశీర్వాదంతో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా గణేష్ మహారాజ్ వినాయక చవితి రోజున మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్లో ఈరోజు పూజ చేసుకునే అవకాశం ఇప్పించినందుకు 1,73,000 మంది ఆశీర్వాదంతో ఇలా పూజ చేసి ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా మొక్కి పెద్దలు గణపతి బాబా ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు పూజ చేపించి నా ఎంబడున్న సీనియర్
మా కార్యకర్తలు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ సుఖ సంతోషాలతో ఎల్లకాలం మనం బెల్లంపల్లి అభివృద్ధి కావాలని ఎప్పుడు మొక్కుతూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మా సోనియమ్మ తల్లి, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ముంగట పోదామని ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఇంటింటికి శుభాకాంక్షలు, గణపతి శుభాకాంక్షలు. అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో ప్రసిద్ధ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో యువ నాయకులు నల్లమిల్లి మనోజ్, డాక్టర్ నల్లమిల్లి సనాతని మరియు ఆనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొందరలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ ఉన్న ఆలయం చాళుక్యుల కాలం నుంచి ఈ బెక్కవోలు గ్రామంలో దాదాపు 55 దేవాలయాలు అది ఈరోజు 4 విభజించుకుపోయింది. ఇక్కడ ఉన్న ఆలయ ప్రాశస్త్యాన్ని, బెక్కవోలు యొక్క ప్రాశస్త్యాన్ని, అదేవిధంగా పక్కనే ఉన్న గొల్లమాగడ ప్రాశస్త్యాన్ని తెలియజెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఈ 2 గ్రామాలని కలిపి ఒక టెంపుల్ టూరిజం సెంటర్గా డెవలప్ చేయాలని గ్రామస్తుల నుంచి, భక్తుల నుంచి కూడా విశేషమైన సహాయ సహకారాలు అందించే అందరూ ముందుకు వస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు. అందరికీ వినాయక హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్న 4 పట్టుబడ్డారు. షేర్లింగంపల్లి జూబ్లీహిల్స్ లో ఉన్న కోరం క్లబ్ బీజినేలో పబ్ తో పాటు మరో 3 పబ్బుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 33 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ తో టెస్టులు నిర్వహించారు. అందులో 4కి పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పబ్లను సీజ్ చేశారు. విస్కీతో ఐస్ క్రీంలు తయారు చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన శరత్ చంద్రారెడ్డి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 1-5 లో హరీ కేఫ్ ఐస్ క్రీం పార్లర్లను నిర్వహిస్తున్నాడు. యువతను ఆకర్షించే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే దిశగా నిబంధనలకు విరుద్ధంగా మద్యంతో ఐస్ క్రీంలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. దయాకర్ రెడ్డి, శోభన్ అనే 2 వ్యక్తులు ఈ మత్తు ఐస్ క్రీం ను తయారు చేస్తున్నట్టు అమ్కారే అధికారులు గుర్తించారు. ఫేస్బుక్ ద్వారా ప్రకటనలు చేస్తూ యువతను ఆకర్షిస్తున్నట్లు విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అమ్కారే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లోని 5 లో ఐస్ క్రీం పార్లర్లపై దాడులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11.5 కిలోల విస్కీ ఐస్ క్రీం ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా రెడ్ బుక్ అంశం హాట్ టాపిక్ గా ఉంది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే అంశం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు రెడ్ బుక్ అంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టిన అధికారుల పేర్లు లోకేష్ రెడ్ బుక్ లో రాసుకొచ్చినట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా తన వద్ద రెడ్ బుక్ ఉందని కామెంట్స్ చేయడం తీవ్ర సంచలనమైంది. అఖిలప్రియ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన వద్ద రెడ్ బుక్ ఉందని, ఇందులో 100 మందికి పైగా పేర్లున్నాయన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెడ్ బుక్ లో పేర్లు ఉందని అంటే వారిని తాము ఏదో కట్టే పట్టుకుని కొడతానికి కాదని, చంపేస్తానని కాదన్నారు. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అఖిలప్రియ తెలిపారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది తప్పుడు కేసులు బనాయించారని, అలాంటి వారిని ఇప్పుడు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టనని చెప్పినా అని ప్రశ్నించారు. ఇబ్బంది పడతారు, ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే, మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు. మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను.
100 మంది లిస్టు నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు. అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలను నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా. పారిస్ పారాలింపిక్స్ 2024 భారత్ పథకాల వేట 9వ రోజు కొనసాగుతుంది. ఇక ఈ క్రమంలో శుక్రవారం జరిగిన పురుషుల హై జంప్ ఈవెంట్ లో ప్రవీణ్ కుమార్ అద్భుతంగా ప్రదర్శన చేసి బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో చరిత్రలో తన 11వ పథకాన్ని సాధించడానికి 2.08 మీటర్ల అద్భుతమైన జంప్ ను నమోదు చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన 21 ఏళ్ల అథ్లెట్ మరియప్పన్ తంగవేలు తర్వాత పారాలింపిక్స్ లో హై జంప్ ఈవెంట్ లో స్వర్ణం సాధించిన 2వ భారతీయుడిగా నిలిచాడు. అమెరికాకు చెందిన లోసిడెంట్ 2.06 మీటర్ల జంప్ తో రజతం సాధించగా ఉజ్బెకిస్తాన్ కు చెందిన టెముర్నెకిన్ గియాజోవ్ 2.03 మీటర్ల జంప్తో 3వ స్థానంలో నిలిచి కాంస్య పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీల ర్యాలీకి భారీ బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లు సృష్టించిన అలజడి కారణంగా మదుపరుల అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా శుక్రవారం సూచీలకు బ్లాక్ డేగా నిలిచింది. నష్టాలు ప్రారంభమైన సూచీలకు సమయం గడుస్తున్న కొద్దీ మరింత ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతున్నట్లు వచ్చిన సంకేతాలకు తోడు ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గింపును వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు వచ్చిన వార్తలకు మదుపరులపై ఆందోళనకు నెట్టింది. ఇంట్రాడేలో 1200 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1017 పాయింట్లు నష్టపోయి 82,000 దిగువకు పడిపోయింది. వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి 81,183,903 వద్ద ముగిసింది. ఇక దీంతో సూచీ 2 వారాల కనిష్ట స్థాయికి పడిపోయినట్లయింది. ఆగస్టు 23 తర్వాత సూచీలకు ఇదే కనిష్ట స్థాయి ముగింపు. ఇక మరో సూచీని నిఫ్టీ 292.94 పాయింట్లు 1.17% నష్టపోయి 25,000 దిగువకు 24,852.15 పాయింట్ల వద్ద ముగిసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖైరతాబాద్ గణేశుడికి పూర్తయిన తొలి పూజ. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. విజయవంతంగా బుడమేరు గండి పూడ్చివేత పనులు పూర్తి. ఏజెన్సీలకు ఆర్మీ తోడవడంతో పూర్తయిన గండ్ల పూడ్చివేత. హైదరాబాద్ పబ్బులపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. 4 డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిందన్న అధికారులు. తన వద్ద కూడా ఒక రెడ్ బుక్ ఉందంటున్న టీడీపీ మహిళా నేత. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలు. పారిస్ పారాలింపిక్స్ 2024 భారత్ కు 6 స్వర్ణం. రికార్డు సృష్టించిన ప్రవీణ్ కుమార్. బేర్మన్ స్టాక్ మార్కెట్లో 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.